హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తెలిసినట్టే నేను ఆల్రెడీ ఇండియాకి వచ్చాక అసలు ఐ హ్యావ్ బీన్ సో బిజీ. ముందు చెప్పినట్టే ఇండియాలో పెద్ద ఈవెంట్ ఉంది మాకు, మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం. సో అది కాకుండా ఇంకా మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, ఇంకా చాలా థింగ్స్ అవుతున్నాయి. సో చాలా బిజీ ఉండే. అండ్ ఫైనల్లీ ఇవాళ ఐ గాట్ సమ్ టైమ్ టు డూ అ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి ఇట్స్ ఆల్రెడీ బీన్ 2:20 మార్నింగ్ ఒక పూజ అటెండ్ అయ్యా నేను టెంపుల్కి వెళ్ళి. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని మీ అండ్ మై మమ్ ప్లాన్ టు గో టు ఐకియా. సో కొత్త ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం న్యూ డెకార్, ఇంకా ఏమైనా స్టోరేజ్ కొంచెం చేంజ్ చేద్దామని, కొన్ని న్యూ కుషన్స్ అట్లాంటి చిన్న ప్లాన్స్ ఉన్నాయి. సో అది చూసి ఏదైనా నచ్చితే అది షాప్ చేద్దామన్న ప్లాన్ మాది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ క్యాబ్. ఇక్కడ డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు, అండ్ మోర్ ఓవర్ ఐమ్ నాట్ గుడ్ ఎట్ డ్రైవింగ్ కూడా. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ క్యాబ్. And just join us to see like what we have, how we have done our IKEA shopping in Hyderabad. Join us. మమ్మీ పెద్ద బ్యాగ్ తీసుకుంటున్నావా? తీసుకోలేదా? మరి ఇవన్నీ ఎక్కడ పెట్టుకుందాం? పెద్ద బ్యాగ్ తీసుకో. మమ్మీ ఏమైనా ప్లాన్ ఉందా నీకు? ఉందా లేదా? దూరంగా. సో చెప్పు. ఇక్కడ ఇండియాలో తీసుకో అంటే ఎంతైనా మా ఇండియా గొప్పది కదా. అరే మమ్మీ, మనం హ్యాబిట్స్ టచ్ ఏం లేదా? దేనికి? నేను వాచ్కి బ్యాటరీస్ వేపియాలి. అన్ని వాచెస్ తెచ్చినా కదా, వాటికి బ్యాటరీస్. నారాయణ కూడా వెళ్ళిన రోజు చేసుకోవచ్చా అవి? హ్యాబిట్స్ నారాయణ కూడా ఎక్కడ ఉంది? ఇంకా అవన్నీ అట్టే కదా మమ్మీ, మన ఇంటికంటే అట్లీస్ట్ దగ్గర కదా. తిలక్ నగర్ నుంచి వెనక నుండి వెళ్ళిపోవచ్చు. ఏమో మరి. సో మా ఇంటి నుంచి ఐకియాకి వచ్చేసి మోర్ దాన్ 1.5 hour జర్నీ. ఇంత లాంగ్ జర్నీలో ఆఫ్కోర్స్ మంచిగా పడుకున్నాము. అండ్ నాకు మా మమ్మీకి షాపింగ్ అబ్సెషన్ చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. చిన్నప్పటి నుంచి, అంటే చాలా చిన్నప్పుడు మేబీ నాకు అంత తెలియదు, బట్ గ్రోయింగ్ అప్ ఇంకా మా మమ్మీ నేను లైక్ ఫ్యాబ్రిక్స్ షాపింగ్ కానీ, లైక్ క్లోత్స్ షాపింగ్ కానీ, ఇట్లా చాలా ఎక్కువ ఎక్స్ట్రీమ్ అబ్సెషన్. సో ఇట్లాంటి షాపింగ్ అయితే డెఫినెట్గా మేము ఎంజాయ్ చేస్తాం. అసలు టైం కూడా తెలియకుండా ఎంజాయ్ చేస్తాం. మాకు ఫుడ్ పెట్టకపోయినా సరిపోతుంది, కానీ ఇట్లాంటి ప్లేసెస్లో వదిలేయాలన్నమాట. అంత ఎంజాయ్ చేస్తాం షాపింగ్ అంటే. So here we are. So first సో మా మమ్మీ కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. సో అందుకని ఏదైనా లైఫ్ ఐటమ్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఫ్లవర్ ప్లాంట్ తీసుకున్నాము. ఇక్కడ నేను ఇండియాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యూజువల్గా మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇట్లాంటి సెరామిక్స్ ఏమి బై చేసినా కానీ మాకు ఇట్లా ప్యాకింగ్కి ఇట్లా ఇండియాలో ఇచ్చినట్టు కార్డ్బోర్డ్ బాక్సెస్ ఏమి ఇవ్వరు. సో మేము అట్లాగే డైరెక్ట్గా ట్రాలీలో పెట్టేసుకుంటాం. సో ఇండియాలో దిస్ ఇస్ వన్ గుడ్ థింగ్ ఐ అబ్జర్వ్డ్. సో సెరామిక్స్ అన్నీ ఇట్లాంటి కార్డ్బోర్డ్ బాక్సెస్లో అరేంజ్ చేసుకున్నాము. సో జస్ట్ టు కీప్ ఇట్ సేఫ్. ఇంకా మేము అన్ని సెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాము. సో బేసిక్గా మా మమ్మీకి ఐకియా వెళ్ళడం ఫస్ట్ టైం. నాకు అలవాటు ఉంది కదా, అంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఐకియాలో షాప్ చేసాము. సో ఇంకా ఇండియాలో ఏం చూసినా కానీ ఆ కంపారిజన్ మోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మేము ఏమైనా కంటైనర్స్ అన్న బాక్సెస్ అన్న కొంటే లిడ్స్తో పాటు వస్తుంది, అంటే లిడ్స్కి సెపరేట్ ప్రైస్ ఉండదు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే ఇది ఒక కొత్త ఐడియా అనుకోవచ్చు. సో యూజువల్గా అన్నిటికీ ప్లాస్టిక్ లిడ్స్, అట్లా 4 క్లిప్ లిడ్స్ ఉంటాయి కదా బాక్సెస్కి. అయితే ఇక్కడ బ్యాంబూ లిడ్స్ అని, వాక్యూమ్ లిడ్స్ అని, అట్లా డిఫరెంట్ లిడ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఆ కంటైనర్కి సెపరేట్ ప్రైస్, ఏ లిడ్ అయితే మనము పిక్ చేసుకుంటామో ఆ లిడ్కి సెపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. మాకు ఒక బాక్స్ వచ్చేసి ఒక $5-6 లోపల వచ్చేస్తుంది అనుకుంటా. నేను అంత ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు,
బట్ ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఆనెస్ట్గా. అసలు ఇక్కడ అసలు ఏం ఆర్గనైజ్ చేయలేదు. అసలు ఐకియా ఫ్యామిలీలో ఎనీ డిజైన్ దానికి ప్రైస్ ఒక దగ్గర స్టిక్కర్ బోర్డ్ పెడతారు కదా, ఇక్కడ అసలు అట్లా ఏం లేదు. స్టిక్కర్ ఒక దగ్గర ఉంది, ప్రోడక్ట్ ఒక దగ్గర ఉంది. ఇంకా మోరోవర్ ప్రోడక్ట్ పైన అది ఏం ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుందో కూడా లేదు. సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది వేరే, ఇక్కడ దీని ప్రైస్ ఏమో 149 ఉంది, కానీ ఇక్కడ మొత్తంలో స్టాక్లో ఆ ప్రోడక్ట్ లేదు. మళ్ళీ వెతికి ఎక్కడ చూస్తే ఇక్కడెక్కడో ఈ ప్రోడక్ట్ కనిపించింది మళ్ళీ, అండ్ ప్రైస్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అగైన్. సో ఈ ఎగ్జాక్ట్ దీని సైజ్ విచ్ ఇస్ కాంట్రడిక్టింగ్, స్పాటింగ్ డిఫరెన్సెస్. అయినా నాకైతే అస్సలు ప్రైజెస్ టూ మచ్ హై ఉన్నాయి కంపేర్ టు ఆస్ట్రేలియా. మాకు చిన్ని కంటైనర్స్ ఏమన్నా లైక్ $3, $5 అట్లా వచ్చేస్తాయి. ఇక్కడ లిటరలీ 500 రూపీస్. ఐఎన్ఆర్లో అయితే ఇంకా తక్కువ ఉండాలి, 500 రూపీస్ అట్లా ఉన్నాయి. సో నాట్ అ గుడ్ డీల్. సో ఈ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా హై ఉంటాయంట. సో అందుకనే ప్రోడక్ట్ కాస్ట్ కూడా చాలా హై ఉన్నాయి. నచ్చిందా? ఇది బాగుంది అమ్మా క్లాత్, ఫిటెడ్ షీట్ అది. వేరే కలర్ తీసుకోమా. అక్కడ హ్యాండ్ వాష్ అవి ఉన్నాయి. ఇది బాగుంది కదా. మళ్ళీ ప్లాంట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ రేంజ్ చాలా ఎక్కువ ఉంది, లైక్ టూ మచ్. ఇంకా కొన్ని అయితే చాలా న్యాచురల్గా కూడా కనిపిస్తున్నాయి, లైక్ క్లోజ్ టు ఆర్టిఫిషియల్ అని తెలియని కూడా తెలియట్లేదు. పాటింగ్ కంటైనర్స్ అన్నీ యూ కెన్ పిక్ అండ్ చూస్ అనమాట. ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా, మా మమ్మీకి అసలు నచ్చలేదు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నా, నా దగ్గర సేమ్ వేస్ నేను ఇక్కడ ఐకియాలో ఊరికే స్పాచులాస్ పెట్టడానికి నా కిచెన్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే $2.5కి వచ్చేసింది, కానీ అక్కడ 600 రూపీస్ ఉంది. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏం పిక్ చేసుకోలేదు. అండ్ దట్స్ అవర్ కార్ట్. చాలా లోడ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ చెక్అవుట్ సెక్షన్కి వెళ్ళేటప్పటికి వీఆర్ గెటింగ్ టు సీ ఆల్ దిస్ ఇట్లా ఈజీ టు హ్యాండిల్ ఫర్నిచర్. చెక్అవుట్ చేసేసుకొని అండ్ దెన్ వీ హ్యాడ్ సమ్ స్నాక్స్. ఇంకా పైన కూడా వెళ్ళాలి. సో మేము ఐకియా ఎక్స్ప్లోర్ చేయడం గ్రౌండ్ ఫ్లోర్ నుంచే స్టార్ట్ చేసాము. గ్రౌండ్ ఫ్లోర్ బేసికల్గా ఏంటంటే మార్కెట్ ప్లేస్ లాగా. సో అక్కడే మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, అంటే హోమ్ ఎసెన్షియల్స్, కిచెన్ ఎసెన్షియల్స్, ఆర్గనైజర్స్, డెకార్, ఎవ్రీథింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరుకుతాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి అంటే మోర్ లైక్ ఫర్నిచర్ డిస్ప్లేస్ అన్నీ ఉంటాయి, లైక్ సోఫాస్ కానీ, బెడ్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ, లైక్ అన్నీ, అంటే రూమ్ ఆర్గనైజేషన్ ఇన్స్పిరేషన్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఐడియా కోసం అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో మేము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేసి తర్వాతనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. సో ఇంకొక గుడ్ థింగ్ నేను
హైదరాబాద్ ఐకియాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము ముందే షాప్ చేశాక అన్ని థింగ్స్ మా దగ్గర ఉంటాయి కదా, సో ఆ ట్రాలీ మళ్ళీ పైనకి క్యారీ చేయడం కొంచెం ఇబ్బందే కదా, మళ్ళీ మనం ఫ్రీగా తిరగలేం కదా. సో అక్కడ ఏంటి అంటే, మనం చెక్అవుట్ చేసి బయటికి రాగానే కంప్లీట్ రైట్ సైడ్ కలెక్షన్ పాయింట్ అని మనకు కనిపిస్తుంది క్లియర్గా. అక్కడ ఏంటి అంటే ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని ప్యాక్ చేసి షిప్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. సో ఆ కలెక్షన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి, అంటే నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి మనము లైక్ ఎంత టైంలో బ్యాక్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాము మన ట్రాలీ అని చెప్పి మన ట్రాలీని అక్కడే వదిలేయచ్చు అనమాట. సో ఇది వన్ గుడ్ థింగ్. అంటే ఆల్రెడీ అందరూ ఈ సర్వీస్ వాడుతున్నారో నాకు తెలియదు, బట్ నాకైతే కొత్తగా అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దట్ విత్ యూ. సో యా, సో మళ్ళీ మనం అక్కడికే వచ్చి స్పెసిఫిక్ టైంలో అంటే 1 అవర్లో బ్యాక్ వస్తాం, 2 అవర్స్లో బ్యాక్ వస్తాం అని చెప్పి మళ్ళీ వచ్చి మనం ఇక్కడ నుంచే ట్రాలీ కలెక్ట్ చేసుకోవాలి. మమ్మీ మమ్మీ అంటే ఇప్పుడు అక్కడ నుండి వెళ్ళాము. మమ్మీ అవును అవును 3 ఇయర్స్ కంటే కొంచెం తక్కువ టార్గెట్ చేద్దాం. నేను ఇదే కొనుక్కున్నామా, $7 అంతలో ఉండే. ప్యాన్స్ పెట్టుకున్నాం, ఒక పెద్ద ప్యాన్, చిన్న ప్యాన్, మళ్ళీ అట్లాంటి సెట్ ఇంకొకటి. సో ఆనెస్ట్లీ నేనైతే ఐకియా ఫర్నిచర్కి చాలా ఇంప్రెస్ అయిపోయా. అంటే ఎస్థెటికల్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో అంటే మోడర్న్ ఫర్నిచర్ అట్లా చూస్తే మాత్రం ఆఫ్ కోర్స్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ వార్డ్రోబ్ ఉంది కదా, ఇది లిటరలీ 53,000 అప్రాక్సిమేట్లీ ఉంది. అండ్ ఈ ఫర్నిచర్ పైన అయితే వీళ్ళు ఆల్మోస్ట్ 10 to 15 years ఆఫ్ వారంటీ కూడా ఇచ్చారు. ఇంకా అట్లాగే నేను కొన్ని ఫర్నిచర్ క్లిప్స్ కూడా నేను రికార్డ్ చేసి ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేస్తున్నా. ఇంటీరియర్ ఫర్నిచర్ రెప్యుటేటెడ్ బ్రాండ్స్లో ఉన్నా కానీ, కస్టమైజ్ ఫర్నిచర్ మనకు తెలిసిన కార్పెంటరీ వర్క్ చేసుకోవడం కన్నా కానీ ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ వన్. ఎందుకంటే లైక్ ప్రైసెస్ చాలా ఎకనామికల్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా డ్యూరబిలిటీ కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వారంటీ ఉంది కాబట్టి, వారంటీలో కవర్ అవుతుంది కాబట్టి, సో మంచిగా మెయింటైన్ చేస్తే ఇట్ షుడ్ బి ఓకే. అండ్ కాకపోతే దీని ఐకియా ఫర్నిచర్ పైన అయితే నేను మిక్స్డ్ రివ్యూస్ విన్నా ఇప్పటిదాకా. కొంతమంది ఫర్నిచర్ డ్యూరబిలిటీ అంత ఉండదు అని కూడా చెప్పారు. బట్ సి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ హోమ్ ఇంటీరియర్స్ లైక్ ఎవ్రీ 10 years అట్లాంటప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్. ఇంకా చాలా ఎకనామికల్గా కూడా వస్తుంది. ఇంకా రెప్యుటేటెడ్ కంపెనీస్ నుంచి ఇంటీరియర్స్ చేయించుకునే కన్నా లైక్ ఐకియాలో తీసుకొని లైక్ ఫర్నిచర్ ఆర్గనైజ్ చేసుకోవడం బెస్ట్ ఐడియా అనిపించింది నాకైతే. అంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది, వారంటీ కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ట్రాలీ కలెక్ట్ చేసేసుకున్నాము. దిస్ అ గుడ్ థింగ్. నాకు ఇంతకుముందు ఇట్లాంటిది ఉందో లేదో తెలియదు, బట్ యా ఇప్పుడు ఈ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. సో దట్స్ గుడ్. వెళ్దాం. మమ్మీ ఎట్లా అనిపించింది షాపింగ్ డేట్? ఎట్లా మాట్లాడకపోతే ఎట్లా? బాగుంది సాయి. మళ్ళీ అప్పించినవాడు నువ్వు ఎట్లా చెప్తున్నావు? రోజు ఇంత దూరం అక్క ఎట్లా వస్తుంది? నిన్న అనుకున్నాము ఆ సాయి ఎట్లా వెళ్తుంది గట్కేసరు. పెళ్ళప్పుడు ఒక కార్ బుక్ చేశాను పెళ్ళికి. అబ్బాయి ఎస్కేప్ అయ్యాను. ఏ రోజు? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇట్ వాజ్ సచ్ అ ఫన్ డే. ఫైనల్లీ మా మమ్మీతో ఒక డే స్పెండ్ చేశాను నేను. అండ్ ఇట్ వాజ్ సో టైరింగ్ టు. ఆల్మోస్ట్ 10-20 అయింది ఇంటికి వచ్చేసరికి. Yeah, that's it. And stay tuned.
Please do like, share and subscribe. Thank you. Bye.